దేవునికి మహిమయు ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. నిలువబెట్టుకున్నటువంటి త్రియేక దేవునికి ముందుగా వందనాలు చెల్లిస్తూ, మరి ఆహ్వానించిన మేరీ మరణాత ప్రార్థనా మందిరం పాస్టర్ గారికి, అలాగే ఆత్మీయ తల్లి గారికి, జానీయస్ రత్నం గారు, అలాగే నిర్మలా కుమారి గారులకు, అలాగే నా తోటి సేవకులైనటువంటి మోషే గారికి, కృపారావు గారికి, రాజేష్ గారికి, అయ్యగారు చిట్టుబాబు గారు, మా సిఆర్ గారులకు, మరి కూడా వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. రోమీయులకు రాసిన పత్రికలో 16వ అధ్యాయంలో 16వ వచనాన్ని మనము చదువుకుంటే, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకడు వందనములు చేయండి అని అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నారు. నేను వందనాలు చెప్పాను, తిరిగి ఎంతమంది వందనాలు చెప్పారు? ఏమండి, దేవుని వాక్యాన్ని మనము ఎంతవరకు గైకుంటున్నాము అనేది దీనిని బట్టి మనకి అర్థమైపోతుంది. అందరికీ వందనాలండి. సరే రాజు, వందనాలు. దేవునికి స్తోత్రం. అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మరి సుమారు 2 సంవత్సరాల కాలం క్రిస్మస్ ఆరాధనను మనం సంతృప్తిగా జరుపుకోలేకపోయాం. మరి ఈ సంవత్సరం అనగా 2021వ సంవత్సరం మరి ఈ క్రిస్మస్ ఆరాధనలో మనం పాలు పొందడానికి దేవుడు మనకిచ్చినటువంటి మంచి అవకాశమును బట్టి, ధన్యతను బట్టి మనమందరమును కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రియులరా, మరి దైవజనులైనటువంటి వారు గ్రీటింగ్స్ చెప్పగా మనం విన్నాం. ఈ విషయాల్ని ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మనము వింటూనే ఉన్నాం. వారు చెబుతూ అంటూ ఉన్నారు, మీ హృదయములో ఎప్పుడైతే క్రీస్తు నిజముగా జన్మిస్తాడో ఆ రోజునే నిజమైనటువంటి క్రిస్మస్ అని తెలియజేశారు. అవునా కాదా? మరి ఈ రోజుల్లో చాలామంది అటువంటి క్రిస్మస్ ఆనందాన్ని, అటువంటి క్రిస్మస్ సంతోషాన్ని అనుభవించలేకపోవడానికి గల కారణాలు ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. ఏంటి అని అంటే, ఈ లోకంలో చాలా క్రిస్మస్లు వచ్చేసినాయండి. ఈ రోజుల్లో చాలా క్రిస్మస్లు వచ్చేసినాయి. నేను చెప్పాను ఒకటి గతంలో, మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చాలా క్రిస్మస్లు ముందు చేసేస్తూ ఉన్నారు. ఏంటి ఆ క్రిస్మస్లు అని అంటే, ఒకటి ఇంటి క్రిస్మస్ చేస్తున్నారట ఆతురపడుతూ. ఏ క్రిస్మస్? ఇంటి క్రిస్మస్. ఇంటి క్రిస్మస్ అంటే శుభ్రంగా ఇల్లు దులుపుకోవడం, ఇంట్లోకి రంగులు వేసుకోవడం, ఆ వస్తువులన్నీ కూడా శుభ్రం చేసుకోవడం, దానికి ప్రాధాన్యత ఇస్తూ ఇంటి క్రిస్మస్ ముందు చేసేస్తూ ఉన్నారు. ఇక రెండవది ఏంటంటే, ఒంటి క్రిస్మస్. ఏ క్రిస్మస్? ఒంటి క్రిస్మస్. ఒంటి క్రిస్మస్ అంటే కొత్త బట్టలు కొనుక్కోవడం. అవునా? వాళ్ళకన్నా మంచిగా కొనుక్కోవాలి, వాళ్ళు మెరుస్తూ ఉంటే నా ఇంకా మెరుస్తూ జిగేల్ మనీలాగా ఉండాలి. అవునా? ఇలాగ ఆలోచిస్తూ ఒంటి క్రిస్మస్కి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఇక మూడవది ఏంటి అని అంటే పంటి క్రిస్మస్ అట. మూడవది క్రిస్మస్ పంటి క్రిస్మస్. ఇంటి క్రిస్మస్ అయింది, ఒంటి క్రిస్మస్ అయింది, మూడవది పంటి క్రిస్మస్ అంటే చక్కగా మేకనో లేకపోతే కోడునో శుభ్రంగా కోసుకుని పంటి కింద చక్కగా మొక్క నమలేలాగా, అవునా, అదే క్రిస్మస్గా చేసుకుంటా ఉన్నారు. కానీ అసలైనటువంటి క్రిస్మస్ని మనుషులు ఏం చేస్తూ ఉన్నారంటే విస్మరిస్తూ ఉన్నారు. నేటి సమాజంలో SMS క్రిస్మస్లు ఎక్కువైపోయినాయి ఈ రోజుల్లో. ఏ క్రిస్మస్లు? SMS క్రిస్మస్లు. ఇంకొకటి స్టేటస్ క్రిస్మస్లు ఎక్కువైపోయినాయి. ఏ క్రిస్మస్లు చెప్పండి? స్టేటస్ క్రిస్మస్లు ఎక్కువైపోయినాయి. అంటే ఆ సెల్ ఫోన్లో SMSలు చెప్పుకుంటూ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని చెప్పేసుకుంటే అయిపోయింది అని అనుకుంటా ఉన్నారు. ఇక రెండవది స్టేటస్ పెట్టేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడో దొరికినటువంటి కొన్ని మొక్కల్ని కట్ చేసుకుని ఆ సెల్ ఫోన్లో, ఆ యూట్యూబ్లో ఉన్నటువంటి వాటిని కట్ చేసి స్టేటస్ పెట్టేస్తూ ఉన్నారు.
స్టేటస్ క్రిస్మస్లు చేసేస్తే క్రిస్మస్ అయిపోయింది అనుకుంటున్నారు. కానీ అసలైనటువంటి క్రిస్మస్ని మాత్రం ఏం చేస్తూ ఉన్నారు? విస్మరిస్తూ ఉన్నారు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అసలు క్రిస్మస్ అంటే ఏంటి అనేది మనం ఆలోచిస్తే, క్రైస్ట్ మాస్, క్రైస్ట్ అనగా క్రీస్తు, మాస్ అనగా ఆరాధన. క్రైస్ట్ మాస్ అంటే అర్థం ఏంటి అని అంటే క్రీస్తుని ఆరాధించటం, క్రీస్తుని ఆరాధించటం. మరి క్రీస్తుని ఆరాధించే ఈ పండుగ ఇక్కడ జరుగుతున్నది. రండి అని చెప్పి మేరీ మరణాత ప్రార్థనా మందిరం వారు మీకు ముందుగానే ప్రకటించారు. అందరికీ వినబడేలాగా సెంటర్లో కూడా బాకాలు కట్టించారు వినబడేలాగా. అవునా అండి? మరి క్రిస్మస్ ఆరాధన ఇక్కడ జరుగుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆ ఆరాధనకు మనము రావాలి. కొందరు మానుకొనుచున్నట్టుగా మీరు సమాజముగా కూడుట మానుకోవద్దు అని చెప్పి పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నారు. చాలా మంది క్రిస్మస్ జరుపుకుంటున్నారట, అయితే సంతోషమే. కానీ చాలా మంది మాత్రం ఎక్కడున్నారంటే ఇళ్ళ దగ్గరే ఉన్నారు. సుమారు 8:40 ఆ ప్రాంతం అవుతుంది ఇప్పుడు టైము. ఈ టైంలో ఏమొస్తుంది టీవీలో? సీరియల్ వస్తుందమ్మా, నాకు తెలవదు. మరి ఏ సీరియల్? సీరియల్ వచ్చేద్దని చెప్తున్నారు. ఏ సీరియల్ వస్తుంది ఇప్పుడు 8:40కి? కార్తీక దేవమ్మ ఏంటదా? దేవత. అమ్మ మీరే దేవతలు, అవునా? ఆలోచించండి, ఎంత దేవతలు అయిపోయారు. దీపాలు వెలిగించి దేవతలే. కార్తీక దీపం అంట. డాక్టర్ బాబు ఏమైపోతాడు? అవునా? ఆలోచించండి, ఎంత నవ్వుతున్నారు అని అంటే అది నిజం. అంటే నువ్వు దేవుని ఆరాధించడానికి ఇవ్వాల్సిన సమయాన్ని నువ్వు ఎక్కడిస్తున్నావు? టీవీకి ఇస్తున్నావు, సీరియల్కి ఇస్తా ఉన్నావు. ఎంతమంది ఈరోజు ఇళ్ళ దగ్గర కూర్చుని ఏమండి దేవుడు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటున్నారు? మనం ఆలోచించాలి. ఎఫ్ఎస్సి పత్రికలో పౌలు గారు అంటాడు, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగము చేసుకోండి. ఎలాగా? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె అన్నాడు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె అన్నాడు. ఇప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని మనము సద్వినియోగం చేసుకుంటున్నాము అని అంటే మనం ఎవరితో సమానం? జ్ఞానులం. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాము అని అంటే ఎవరితో సమానం? అజ్ఞానులతోటి సమానం అండి. ఆలోచించాలి ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ఈ రాత్రి మరి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని మనం ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నము చేద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. యేసు ప్రభు వారి యొక్క జన్మం ఎక్కడ జరిగింది? ఏ ఊర్లో జరిగింది? ఏమా వేసిందో? యేసు ప్రభు వారి యొక్క జన్మం ఎక్కడ జరిగింది? బెత్లెహేములో జరిగింది. ఎక్కడ జరిగింది? బెత్లెహేములో జరిగింది. బెత్లెహేములో వింటాను జాగ్రత్తగా. ఈ క్రిస్మస్ గురించిన మాట, యేసు జన్మను గురించిన విషయాన్ని ఒక చిన్న కవితగా మీకు చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. బెత్లెహేములో ఒక సత్రము, బెత్లెహేములో ఒక సత్రము, అందులో ఒక విచిత్రము, అందులో ఒక విచిత్రము. అది యేసయ్య పుట్టుక చరిత్రము, అది యేసయ్య పుట్టుక యొక్క చరిత్రము. అక్కడకు దారి చూపిన ఒక నక్షత్రము. అక్కడకు వెళితే మన జీవితమే పవిత్రము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక యేసు ప్రభు యొక్క జననము గురించినటువంటి విషయాలు సుమారు యేసు ప్రభు వారు ఈ లోకములో జన్మించక ముందు అనగా 700 సంవత్సరాల క్రితము ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుని యొక్క వాక్కు బయలుపరచబడింది. యెషయా గ్రంథములో 7వ అధ్యాయములో 14వ వచనాన్ని మనం గమనించుకుంటే, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. నీకు మైక్ ఎందుకు ఇచ్చారు? ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు అన్నాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అనే పేరు పెడతారు అనే విషయాన్ని యేసు ప్రభు వారి లోకంలో జన్మించక ముందే 700 సంవత్సరాల క్రితమే ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు పలికించినటువంటి వాక్కును మనం గమనిస్తా ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఇప్పుడు ఆయనకి ఏమని పేరు పెడతారు? ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు అని అర్థం. అంటే ఇంగ్లీష్ గాడ్ విత్ అస్, అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని అర్థం. ఇమ్మానుయేలు అనే మాటను గురించి మనం ఆలోచన చేస్తే, ఇంగ్లీష్లో మనం ఆలోచిస్తే ఇమ్మానుయేల్, ఇందులో ఎన్ని పదాలు ఉన్నాయనంటే సుమారుగా 4 పదాల కలయికే
ఈ ఇమ్మానుయేల్ అనే పేరు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందులో మొదటిది ఏంటి అని అంటే, ఇమ్మానుయేల్ స్పెల్లింగ్ ఏంటి ముందు చెప్దాం. IMMANUEL, ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్. ఇప్పుడు ఇమ్మానుయేల్ యొక్క అర్థం విడదీస్తే మనకి ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, ఫస్ట్ 2 అక్షరాలు ఏంటి? IM అంటే ఇమ్, లేకపోతే ఐయామ్ అని చదువుదాం. ఇమ్ అంటే ఐయామ్ అంటే దేవుడు మోషేతో అన్నాడు ఏమనంటే, నేను ఉన్నవాడను అనువాడను. ఐయామ్ దట్ ఐయామ్ అంటే నేను ఉన్నవాడను అనువాడను. ఇమ్ అంటే నేను, లేకపోతే అనువాడ లేదా ఉన్నవాడని అని అర్థం. నిర్గమాకాండంలో 3వ అధ్యాయంలో తీయొద్దులే 14వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మోషే గారితో విధంగా. ఇక 2వ పదం ఏంటంటే మ్యాన్, MAN, మ్యాన్ అన్నమాట. ఈ మ్యాన్ అర్థమైనట్టే మనిషి. అంటే దేవుడు మనిషిగా లేకపోతే మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. ఇక 3వది ఏంటి అని అంటే యు. 3వ పదం ఏంటి అని అంటే యు. మనం యు అనగా ఇంగ్లీష్లో మీకు లేకపోతే మీరు అనేటువంటి అర్థాన్ని ఇస్తున్నటువంటి విషయాన్ని మనం గమనిద్దాం. యు అనగా ఇంకేమిటంటే మన అందరి కొరకు ఆ సందర్భం అక్కడ. ఇక 4వ పదం ఏంటి అని అంటే ఈఎల్, ఏల్. ఏల్ అనగా అర్థం ఏంటనంటే ఏల్ అనగా దేవుడు. దీన్నే ఎలోహిం అని కూడా అంటారు. దీన్ని ఏమంటారు? ఎలోహిం అని కూడా అని అంటారు. ఎలోహిం, ఏల్, ఎలా అనే ఈ పదాలకి, హెబ్రీ పదాలకి ఇంగ్లీష్ అర్థం ఏంటి అనగా గాడ్. ఇంగ్లీష్ అర్థం ఏంటి? గాడ్. గాడ్ అనగా ఏంటి చెప్పండి? దేవుడు. గాడ్ అనగా దేవుడు. ఇక మిగిలింది మనం ఆలోచన చేస్తే ఈ పదాలన్నిటి యొక్క కలయికను మనం ఆలోచన చేస్తే ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అనగా అర్థం దేవుడు మనకు తోడని అర్థం. అంటే దేవుడు జన్మించబోతా ఉన్నాడు. ఎలాగా? కన్యక గర్భాన జన్మించబోతా ఉన్నాడు. అతనికి ఇమ్మానుయేల్ అని పేరు. అంటే జన్మించబోయే, కన్యక గర్భాన్ని జన్మించబోయే ఆ దేవుడు మనకి ఎలా ఉంటాడు? తోడుగా ఉంటాడు అని ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు ఎప్పుడో తెలియజేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసు ప్రభువు జన్మించినటువంటి ఆ వృత్తాంతము, ఆ ప్రవచనము ఎప్పుడు నెరవేరింది అని అంటే క్రొత్త నిబంధనలో 1వ అధ్యాయం మనం చూసినప్పుడు ఆ యొక్క ప్రవచనము నెరవేరినట్లుగా మనము చూస్తాం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను ఆయనే రక్షించను కనుక ఆయనకి యేసుని పేరు పెడతాడు. కింద వచనాల్లో అక్కడ ఇమ్మానుయేలును గురించినటువంటి మాటలు మనకు కనిపిస్తా ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే మత్తయి సువార్తలో ఆ ప్రవచనము నెరవేరినట్లుగా మనము చూస్తా ఉన్నాం. యేసయ్య మరి జన్మములో జరిగిన సమయంలో కొన్ని రకాలైనటువంటి విషయాలు, అంటే యేసు ప్రభు యొక్క జనన సందర్భంలో కొన్ని సంఘటనలు, కొన్ని రకాల ఉద్దేశాలు కూడా జరిగినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటి అని ఆలోచన చేసి కొన్ని సంఘటనలు ఏంటో మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, అప్పుడు మరియమ్మకు యేసు ప్రభు యొక్క జన్మించక ముందు అప్పుడు మరియమ్మకును యోసేపు గారికి ప్రధానము చేయబడింది సంఘటన. మొట్టమొదటిది ఒకటి లూకాసు వార్త 2వ అధ్యాయం 5వ వచనం చదవాల్సినటువంటి అవసరం లేదు. ఇక 2వది ఏంటి అని అంటే ఆ సందర్భంలో జరిగిన సంఘటన ఏంటి అని అంటే ఆయనకు సత్రములో స్థలము లేదు. అది ఒక సంఘటన, అది కూడా ఒక సంఘటన. ఇక 3వది ఏంటి అని అంటే దేవదూత ఆయన జన్మమును గురించినటువంటి వర్తమానము తెలియజేసింది. దేవదూత ఆయన జన్మను గురించిన వర్తమానము తెలియజేసింది, అదొక సంఘటన. 4వది దేవదూతల సైన్య సమూహము దేవుని ఏం చేశారండి? స్తుతించినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఇక 5వది నక్షత్రము జ్ఞానులకు ఆయన జన్మను గురించి, ఆయనను గురించినటువంటి దారి చూపించినట్లుగా మనము చూస్తా ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగ క్రిస్మస్ను గురించి ఆలోచిస్తూ ఉంటే చాలా సంఘటనలు, చాలా ఉద్దేశాలు వెలుగులోకి వస్తాయి. అందులో కొన్ని ఉద్దేశాలు ఏంటంటే యోసేపు మరియను విడనాడ ఉద్దేశించాడు ఆ రోజుల్లో. ఎందుకని? పెండ్లి అవ్వకుండానే ఆమె గర్భాన్ని ధరించిందని ఆ విషయాన్ని బట్టి యోసేపు గారు మరియను విడనాడ ఉద్దేశించినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఇక 2వది ఏంటి అని అంటే హేరోదు రాజు ప్రభు అయిన యేసును చంపాలని ఉద్దేశించాడు.
ఇక మూడవది ఏంటంటే మరియ దేవుని చిత్తమును నెరవేర్చడానికి ఉద్దేశించినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఇక నాలుగవది, దేవుడు లోకమును రక్షింప ఉద్దేశించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగా ఈ క్రిస్మస్ను గురించినటువంటి విషయాలు మనం ఆలోచిస్తూ ఉంటే చాలా సందర్భాల్లో చాలా విషయాలు మనకి వెలుగులోకి వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక సంవత్సరాల నుండి క్రిస్మస్ను జరుపుకుంటున్నాము, కానీ అసలు ఈ క్రిస్మస్ యొక్క నిజమైన ఉద్దేశము ఏమిటి అనేది మనము గమనించలేకపోతున్నాం. కనుకనే నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మనము పొందలేకపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియరా, యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు. ఎప్పుడు? రైట్, మన ప్రవచనం విన్నాం కదా, యెషయా గ్రంథంలో 7:14 ప్రవచనం విన్నాం. కన్యక గర్భవతి అయి కుమారుని కంటాది అనేది ప్రవచనం. ఆయన ఎప్పుడు వచ్చాడు ఈ లోకానికి? గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మనం చదువుతాం. ఎప్పుడు వచ్చాడనంటే, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఎవరిని పంపించాడటమ్మా? తన కుమారుని పంపించాడు. ఎవరు ఆ కుమారుడు? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఇప్పుడు యేసుక్రీస్తుల వారి గురించి పరిశుద్ధ గ్రంథమే కాదండి, ఇతర గ్రంథాలు కూడా ఆయన గురించిన విషయాలు తెలియచేస్తూ ఉన్నాయి. ఇంచుమించు హైందవ గ్రంథాలు, క్షమించాలి నేను వివరిస్తున్నాను తప్ప విమర్శించటం లేదు, హైందవ గ్రంథాలు మనం ఆలోచన చేస్తే వేదాలు ఉన్నాయి. ఎన్ని వేదాలు ఉన్నాయి? వేదాలు ఎన్ని? ఏమో మాకేం తెలుసు, తెలుసుకోవాలి మరి. వేదాలు ఎన్ని అయ్యా? వేదాలు ఎన్ని? వేదాలు 4 అంటారు. వేదాలు ఎన్ని? 4 అంటారు. ఒకటి ఏంటి? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అంటారు. 5వ వేదం కూడా ఉంది. అది ఏంటి అంటే ప్రణవ వేదము. అదే పరిశుద్ధ. కానీ ఈ దేశము ఆ వేదాన్ని మాత్రం అంగీకరించదు, బట్టబయలు చేయదు. సరే, వారికి ఉన్నటువంటి వేదాలలోనే యేసు ప్రభు వారిని గురించినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఇంచుమించు వేదాలు ఉన్నాయి. వేదాలు కాకుండా ఉపనిషత్తులు ఉన్నాయి. అవునా? ఉపనిషత్తులు 108 ఉపనిషత్తులు ఉన్నాయట. ఉపనిషత్తులు కాకుండానే నామావళులు ఉన్నాయి. అవి సహస్ర నామావళులు అంటారు. అవునా? అందులో సహస్ర నామావళిలో యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి చెప్పబడిన మాటలు మనం ఆలోచన చేస్తే సహస్రనామావళిలో రాయబడిన మాట ఏంటి అంటే ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః అని ఉంది. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఓ దేవా, నిన్ను నీవు దేవుని కుమారునిగా బయలుపరుచుకున్నందులకు నిన్ను స్తుతిస్తున్నాను అంటాడు. అంటే ఇప్పుడు ఈ లోకానికి ఎలాగొచ్చాడు? దేవుని కుమారుడిగా వచ్చాడు. అదే మనం చదివాం గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. అదే మాట ఇక్కడ అంటూ ఉన్నాడు. ఓ దేవా, ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః అంటే అర్థం ఏంటంటే, ఓ దేవా, నిన్ను నీవు దేవుని కుమారునిగా బయలుపరుచుకున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాను అని అంటున్నాడు. నిన్ను స్తుతిస్తున్నాడు. యోహాను సువార్తలో 20వ అధ్యాయం 31వ వచనం మనం చదివితే, యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం, యేసు దేవుని కుమారుడు. చాలు, యేసు ఎవరి కుమారుడు చెప్పండి? దేవుని కుమారుడిగా ఆయన ఈ లోకములో తను తాను బయలుపరుచుకున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఇక రెండవది, సహస్రనామావళిలో ఆయన గురించి చెప్పబడిన మరొక మాట ఏంటంటే, ఓం శ్రీ దరిద్ర నారాయణ నమః అని. అంటే, ఓ దేవా, నీవు ఏమీ లేని వాడిగా దరిద్రతను వస్త్రముగా ధరించుకుని బయలుపరుచుకున్నందుకు నిన్ను స్తుతిస్తున్నాను అన్నాడు. అందుకని వాక్యంలో ఏమని రాయబడిందంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 8వ అధ్యాయంలో 9వ వచనాన్ని మనం చదివితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం, ఆయన మన కోసము ఏమయ్యాడటండి? దరిద్రుడాయను అని వాక్యంలో వ్రాయబడింది. ప్రియమైన దేవుడు, అంటే మన కోసము ఆయన దరిద్రుడిగా, అంటే ఓ దేవా, నిన్ను ఏమీ లేని వాడిగా దరిద్రుడిగా నువ్వు బయలుపరుచుకున్నందుకు నిన్ను స్తుతిస్తున్నాను అంటున్నాడు ఇక్కడ. ఇక మూడవది, ఆయనను గురించి సహస్రనామావళిలో చెప్పబడినటువంటిది ఏమిటి అని అంటే, ఓం శ్రీ కన్యాసుతాయ నమః అన్నాడు. అంటే, ఓ దేవా, నీవు కన్య గర్భమున జన్మించినందులకు నిన్ను స్తుతిస్తున్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం మనం చదివితే,
అక్కడ కన్య గర్భాన ఆయన జన్మించినట్లుగా మనము చూస్తా ఉన్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక ప్రియమైన దేవుని ఇంకా మనం ఆలోచన చేస్తే ఓం శ్రీ ఉమార్ధాయ నమః అన్నాడు. అంటే ఓ దేవ, నీవు పరిశుద్ధాత్మ వలన అవతరించినందులకు నిన్ను స్తుతిస్తున్నానన్నాడు. ఇప్పుడు దూత వచ్చి మరియమ్మతో ఏమని చెప్పింది? మరియమ్మతో ఏం చెప్పింది? పళ్ళకి రెచ్చమంది. పొద్దున్నే చూపించుది పళ్ళు, అవునా? ఇప్పుడు కాదు. దేవునికి స్తోత్రం. ఆ పిల్ల అప్పుడే పంటికి రకం చేసేస్తున్నట్టుంది, అవునా? చూడు తల్లి, వినాలి జాగ్రత్తగా. నవ్వటం కాదు, దేవుని వాక్యాన్ని మనం వినడానికి ప్రయత్నం చేయాలి. చాలా విలువైనటువంటి సంగతులు చెబుతూ ఉన్నప్పుడు దానిని గ్రహించే వారంగా మనము ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నా. కనుక ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనేది మనం ఆలోచన చేయాలి. ఎప్పుడు వచ్చాడంట? కాలము పరిపూర్ణమైనప్పుడు. సరే, ఎందుకు వచ్చాడు అనేది మనం ఆలోచన చేయాలి. విను జాగ్రత్తగా. ఎందుకు వచ్చాడు అనేది మనం ఆలోచన చేయాలి. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఏమండి? ఒకటి, మా సిఆర్ గారు చెప్పాడు ఇందాకే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది అని అన్నాడు. యేసుప్రభు ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించడానికి వచ్చాడట. ఇంకొక ఆయన చెప్తా ఉన్నాడు, యేసుప్రభు ఎందుకు వచ్చాడయ్యా అని అంటే లూకాసు వార్తలో 19వ అధ్యాయంలో 10వ వచనం మనం చదువుదామండి. ఎందుకు వచ్చాడు? నామోకం ఇంకా చదువుతుందా? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. వెరీ గుడ్. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించడానికి, నశించిన దానిని వెదకి రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? 4:4 గలతి. కాలము పరిపూర్ణమైనప్పుడు వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? కాలము పరిపూర్ణమైనప్పుడు వచ్చాడు. ఎలాగా? దేవుని కుమారుడిగా. మరి ఇక్కడేమంటున్నాడంటే ఆ దేవుని కుమారుడే ఎలాగొచ్చాడని చెప్తా ఉన్నాడనంటే, ఎలాగొచ్చాడు? నశించిన దానిని వెదకి రక్షించుటకు ఆయన ఎలాగొచ్చాడు? మనుష్య కుమారుడిగా వచ్చాడు. ఎలాగొచ్చాడు? మనుష్య కుమారుడిగా వచ్చినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఎప్పుడు వచ్చాడనంటే కాలము పరిపూర్ణమైనప్పుడు. కాలము పరిపూర్ణమైనప్పుడు ఎందుకు రావాల్సి వచ్చింది అని అంటే మనం ఆలోచన చేస్తే, మరి కాలము యొక్క పరిపూర్ణతకు ముందు కాలం ఏమైందో మనం తెలుసుకోవాలి. కాలం యొక్క పరిపూర్ణతకు ముందు కాలం ఏమైంది వినాలి. సరే, కాలము పరిపూర్ణ తర్వాత కాలం ఏమైందో మనం తెలుసుకోవాలి. కాలం పరిపూర్ణ తర్వాత కాలం ఏమైంది? మార్కు సువార్తలో 1వ అధ్యాయంలో 15వ వచనం మనం చదివితే, అయితే యేసు కాలము సంపూర్ణమైంది. ఆగండి, ఇప్పుడు కాలము పరిపూర్ణత తర్వాత కాలం ఏమైంది? సంపూర్ణమైంది. ఇప్పుడు మనం విందాం జాగ్రత్తగా. కాలము సంపూర్ణం. కాలము సంపూర్ణానికి ముందు కాలం ఏమైంది? పరిపూర్ణం అయి. ఇప్పుడు కాలము పరిపూర్ణతకు ముందు కాలం ఏమైంది? మళ్ళీ సంపూర్ణం అంట. అది సంపూర్ణమా బోర్లో పూర్ణం? కాలము సంపూర్ణత చివరిది. దానికి ముందు కాలం ఏమైంది? తల్లి గారు చాలా సంతోషంగా నవ్వుతుంది. దేవుని సన్నిధిలో ఉంటే సంతోషం, ఆనందం అనండి. కాలము యొక్క సంపూర్ణత చివరి భాగం. సంపూర్ణతకు ముందు కాలము పరిపూర్ణం. కాలము పరిపూర్ణతకు ముందు కాలం ఏమైంది? అది నేను అడిగేది. కాలము యొక్క ఆరంభం. కాలము యొక్క ఆరంభము, కాలము యొక్క పరిపూర్ణము, కాలము యొక్క సంపూర్ణము. ఇప్పుడు కాలము యొక్క పరిపూర్ణమైనప్పుడు యేసు ప్రభు లేక దేవుడు తన కుమారుని ఎందుకు పంపించాడనంటే, ముందు విషయాలు తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది ఎందుకు పంపించాడు. కాలము యొక్క ఆరంభానికి మనం వెళ్ళాలి. దానికి ముందు కాలము యొక్క ఆరంభానికి వెళ్ళాలి. ఇప్పుడు కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన ఎందుకు మనిషి కుమారుడిగా వచ్చాడో, ఎందుకు దేవుని కుమారుడిగా రాలేదు వినాలి జాగ్రత్తగా. మనిషి కుమారుడిగా వచ్చాడు, డైరెక్ట్ దేవుని కుమారుడిగా రాలేదు. ఆయన మనిషి కుమారుడిగా వచ్చాడు. ఎందుకు మనిషి కుమారుడిగా రావాల్సి వచ్చిందని అంటే, కాలము యొక్క ఆరంభంలో జరిగిన కొన్ని సంఘటనలను బట్టి ఆయన మనుష్యుడిగా, మనిషి కుమారుడిగా రావాల్సి వచ్చింది. ఏమి జరిగింది కాలము యొక్క ఆరంభం అంటే? ఏం జరిగింది రా తమ్ముడు? లరా కూర్చో. అక్కడ కాదు, నీ పని ఇక్కడ కూర్చో. అక్కడ కాలము యొక్క ఆరంభంలో ఏం జరిగిందో మనము తెలుసుకోవాలి. అన్ని కాలంబులనున్నా యెహోవా నిన్నెన్నాధారం
తారంబాయో కన్న తండ్రి ఓమో కన్న తండ్రి అన్నే కాలంబులనున్నాయే తారంబాయో కన్న తండ్రి మమో కన్న తండ్రి వన్నేకెక్కిన మోక్షవాసాలి సన్నుతు ఉన్నాటమయ్యున్న మున్నే నీకు అన్నే కాలంబులనున్నాయే హోవా నిన్న తారంబాయో కన్న తండ్రి ఓ మా కన్న తండ్రి. దేవునికి స్తోత్రం. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. కాలము యొక్క ఆరంభంలో ఏమై ఉందో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు కాలం యొక్క ఆరంభంలో ఏమై ఉన్నది అనేది మనం ఆలోచన చేస్తే కాల ఆరంభాన్ని మనం చూద్దాం. ఆదికాండములో 4వ అధ్యాయములో 1వ వచనం చదువుదామండి. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనుని కని యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను అని. ఇదేంటిది, ఏదో క్రిస్మస్ గా నేను వెళ్తే క్రిస్మస్ శుభాలు క్రిస్మస్ వాక్యం చెప్తుంటే ఆదికాండంలో ఆదాం దగ్గరికి వెళ్ళాడు ఏంటి అనుకుంటాను. దానికి దీనికి సంబంధం ఉంది కనుకనే మీకు వాక్యాన్ని చదివిస్తా ఉన్నాను. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనుని కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. జాగ్రత్తగా పట్టుకున్న వాక్యాన్ని, జాగ్రత్తగా. ఈ పాయింట్ వాళ్ళకి అవసరం లేదు, మనకే అవసరం ఈ పాయింట్. ఇప్పుడు ఆదాము ఎవరు? ఆదాము ఎవరు? నో, ఆదాము ఎవరు కుమారుడు అన్నానండి నేను. ఆదాము ఎవరు? నరుడు. హవ్వం ఎవరు? నారి. హవ్వం ఎవరు? నారి. నరుడు నారి కలిస్తే నరుడన్నా పుట్టాలి, నారన్నా పుట్టాలి. కానీ పుట్టింది ఎవరో? మనుష్యుడు. ఆలోచించాలి. పుట్టింది ఎవరో? మనుషుడు పుట్టుకొచ్చాడు, తర్వాత పుట్టుకొచ్చాడు హేబేలు నరుడు. మీకు అర్థమవుతుందా? ముందు పుట్టుకొచ్చిన వాడు మనుషుడు పుట్టుకొచ్చాడు. ఎవడి మనిషి? కయీన్. ఏ అంశతో పుట్టాడనంటే సాతానాంశ సంభూతుడిగా పుట్టాడు. మనము కయీను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుణ్ణి చంపాడు అని అన్నాడు. అంటే కయీను ఎవరు అంశతో పుట్టాడు? సాతానేక అంశతో పుట్టాడు, సాతానాంశ సంభూతుడిగా జన్మించాడు. ప్రియజనుల, మరి యేసు ప్రభు కూడా ఎవరు అంశతో పుట్టాడు? దైవాంశ సంభూతుడిగా జన్మించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు కయీను ఎలా పుట్టాడో, అమ్మా కయీను ఎలా పుట్టాడు మీరే వినాలి. కనీసం ఇక్కడికి వచ్చిన తర్వాత 1-2 మాటలన్నా ఉపయోగపడి పట్టుకెళ్ళకపోతే ఎలాగన్నా? అవునా కాదా? వచ్చామా వెళ్ళామా అన్నట్టుగా కాదు, మనకు ఉపయోగపడే మాటలు 1-2 కనీసం ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళాలి. అందుకని యేసు ప్రభు పామరులైనటువంటి వారిని ఏమండి ఎందుకు పనికిరానటువంటి వారిని ఎన్నుకుని ప్రయోజకులుగా తీర్చిదిద్దాడు. ఆ విషయాన్ని మనం గమనించుకోవాలి. ఇప్పుడు మొదటి మనిషి కుమారుడు ఎవరు చెప్పండి? కయీను. వాడు దుష్టుని సంబంధి అయి వాడి లోకానికి వస్తూ ఏం తెచ్చాడో తెలుసా? ఆ వంట చేసి వంట మాస్టర్ అంత శ్రద్ధగా మీరు వింటలేదు, ఆవిడ చాలా చక్కగా వింటుంది వాక్యాన్ని. ఇటు చూడండి మీకు. ఈ కయీను అంటే మొదటి మనుషుడు వస్తూ ఏం తెచ్చాడు? వాడు వస్తూ చేసిన పని ఏంటో తెలుసా? ఆ మనిషి లోకంలోకి వస్తూ చేసిన మొట్టమొదటి పాపం ఏంటి అని అంటే తన తమ్ముడైన హేబేల్ని కొట్టి చంపేశాడు. నరహత్య మహా పాపం. నరహత్య మహా పాపం అండి. వాడు చేసిన పని ఏంటి? వస్తే తన తమ్ముడినే చంపేశాడు. వస్తూ వాడి లోకంలో మొదటి మనుష్య కుమారుడు వస్తూ తీసుకొచ్చినటువంటి మొదటి పాపం ఏంటి అని అంటే నరహత్య. రెండవది వీడు వస్తూ తీసుకొచ్చినటువంటి ఇంకొక పాపం ఏంటంటే అదే ఆదికాండములోనే 2వ అధ్యాయంలో 19వ వచనంలో అనుకుంటుంటుంది ఆ మాట. ఏంటి అని అంటే ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని 4వ అధ్యాయం 19వ వచనమా చూడండి. లెమెకు ఎన్నో వచనం తల్లది? 4:19 కదా. అంటే మీరు బోధకులు అన్నమాట మీరు. అవునా? 4:19లో లెమెకు 2 స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు అని అంటే ఏకకాలములో 2 స్త్రీలతో కలిసి కాపురం చేస్తే అది వ్యభిచారంతో
సమానం. ఏకకాలంలో గమనించాలి. ఇప్పుడు వాడు చేస్తున్న పని అదే. వాడి సంతానంలో నుంచి వచ్చినటువంటి ఈ లెమెకు ఏం తీసుకొచ్చాడు? లోకంలోనికి వస్తూ తీసుకొచ్చాడు. రెండో పాపం వ్యభిచారం. రెండవది ఏం తీసుకొచ్చాడండి? వ్యభిచారం తీసుకొచ్చాడు. ఈ మనిషి కుమారుడే మొదటి మనిషి కుమారుడు. అదవుతుంది మీకు ఆరంభంలో, కాలమైక ఆరంభంలో ఈ మొదటి మనిషి కుమారుడు తీసుకొచ్చినటువంటి మూడవ పాపం ఏంటో తెలుసా? ఆది కాండములో 6వ అధ్యాయము మనం చదువుతూ ఉంటే, నరులు భూమి మీద నరులు ఇంకా అసలు లేరు. ఆ బైబిల్ తర్జుమా చేసిన వాళ్ళు అలా చేశారు. నరులు ఇంకా భూమి మీద లేరు. ఎవరు పుట్టుకొచ్చారు? ఆదాము అవ్వ దగ్గర నుంచి మనిషి పుట్టుకొచ్చేసాడు. నరులు లేరు ఇంకా. ఏమండి, ఇది అర్థం చేసుకుంటే మనకు అర్థం అవుతుంది, అవునా? లేకపోతే అర్థం అయిపోతుంది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మనుషులని చదువు. ఏమని చదవాలి? మనుషులు చదవచ్చు. అలాగా బుజ్జి మనుషులని చదవచ్చా? ఏమండి, మా సిఆర్ గారు అప్పుడు నాకు అంటారు, అయ్యగారండి మరి దీనిలో ఏది కలపకూడదని ఉంది కదా, అవునా? దీనిలో ఏది కలపకూడదని ఉంది కదండి, మీరేంటి కలుపుతున్నారు పెద్ద ప్రసంగికుల్లాగా అని అడుగుతారు మా వాళ్ళు. సామాన్యులేం కాదు ఇక్కడ ఉన్నవాళ్ళు, అవునా? ఆలోచించాలి. మరి అక్కడ నేను ఏమన్నానంటే నరులని ఉంది, నరులు కాదు మనుషులని పెట్టి చదవండి అని అన్నాను, అవునా కాదా? మరి కలిపితే ఏమవుతుంది? కలపకూడదు అంటారు మీరు. కలిపితే ఏమవుతుంది? ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో 17-18 వచనం చూడండి. 18 వచనం చదువు. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములు విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఏం కలుగు చేస్తానన్నాడు? కలిపితే తెగుళ్ళు కలుగు చేస్తాను అంటున్నాడు, అవునా? కాబట్టి ఏం చేయకూడదని ఉంది మీ అర్థం. కాబట్టి కలపకూడదు, అవునా అని అనుకున్నాడు. సరే, కలపకూడదు అనుకుందాం. మరి తీసేస్తేనా? కొంతమంది ఈ మధ్యలో చాలా పదాలు తీసేసి వాళ్ళ ఇష్టానుసారంగా బోధ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా పోగు చేసుకుంటున్నారు. కొందరు తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకునేవారు ఉన్నారు, దురసేవలు కలిగిన వారు. మరి తీసేదేనో చదువు. నా ఇంక చూస్తే ఏం అర్థం అవుతుందా? బైబిల్ తర్వాత మాట చదువు. ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథములో వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయను. వినాలి జాగ్రత్తగా. కలిపితేనేమో ఏం పిల్ల, కలిపితేనేమో అసలు వింటున్నావా వాక్యం? బుజ్జే, ఏం పేరు నీ పేరు? అమ్మా వింటావా? మరి కలపచ్చా వాక్యం? కలపకూడదా? కలపకూడదు. తీసేయచ్చా? తీసేయకూడదు, అవునా కాదా? ఇప్పుడు నేనేమన్నానంటే నరులు లేరు ఇక భూమి మీద, ఉన్నవాళ్ళు మనుషులే అన్నాను. మనుషులని పెట్టి చదవమన్నాను. మరి అలా పెట్టొచ్చా? చెప్పండి, పెట్టొచ్చా? మాట్లాడరేంటి అయ్యి బాబు, మీరు చాలా తెలివిగలవాళ్ళు. ఎంత తెలివిగలవాళ్ళు అంటే విశ్వాసులు ఈ రోజుల్లో ఏదైనా మాట, అవునా రబ్బాయి తమ్ముడు, ఏదైనా మాట చెప్పడానికి నోటి మాటతో పోని చెప్పలేము అనుకో. ఒరే బాబు అది అవునా అంటాకే ఏమంటాం? నోటితో చెప్పడం, తల ఊపుతాం ఇలాగ, అవునా? కాదంటాకే ఇలా అడ్డంగా అవుతాం. వీళ్ళంతా తెలివిగలవాళ్ళు అంటే ఇది అవును కాదు గుండ్రంగా ఒక తిప్పేస్తే అవునా ఆయనే చెప్పుకుంటాడులే మనకెంతకన్నా. అంత తెలివి కలిగిన వాళ్ళు విశ్వాసులు నేటి సమాజంలో. ఏమండి? అయితే అవునని చెప్పండి, కాదని చెప్పండి, అంతేనా? మిమ్మల్ని ఏమి కొట్టేయం, మిమ్మల్ని ఏమి తిట్టేయం. వెళ్ళేటప్పుడు మాత్రం లడ్డులు ఎట్టి పంపిస్తాం. దేవునికి స్తోత్రం. అందుకే పిలిచాం మిమ్మల్ని ఇక్కడికి. లడ్డు ఉంది, అరటిపండు ఉంది, మిక్చర్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, కలపవచ్చా కలపకూడదా? మరి నేను కలపమన్నాను అంటే నాకేమొస్తాయి? అయ్యి బాబాయ్, ఎదుటోడికి జబ్బు వస్తుందనేసి ఎంత ఆనందమో వీళ్ళకి. ఏమండే ఏమొస్తాయని తెగులు అది ఏమి రాకూడదని అనాలి. వాస్తవానికి నిజంగా నన్ను ప్రేమిస్తే, అవునా? ఈయన మనం తిడుతున్నాడు కాబట్టి తెగుళ్ళు వస్తాయి, అవునా? ఆలోచిస్తాను. తిట్టట్లా, మిమ్మల్ని గద్దిస్తున్నాను. దైవజనుడు సన్నద్ధుడే ఏం చేయాలంటే ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి.
నేటి తరుణం కావలసినటువంటి వర్తమానం ఆ విధంగా ఉండాలి. అవునా? ఇప్పుడు కలపకూడదు అని మీరు అంటున్నారు, నేను అంటున్నాను కలపొచ్చు. కలపొచ్చు. నువ్వు చదివిన గ్రంథం ఏది? అయ్యో బాబు, ఎంత తెలియగలదు బైబిల్ అంట. మరి బైబిల్ కాదు, మా దగ్గర బైబిల్ కాదా ఉన్నది, దేవునికి. ఎంత తెలియగలండి విశ్వాసులు. నువ్వు చదివినటువంటి గ్రంథం ఏది? ప్రకటన గ్రంథం. అది ప్రవచన గ్రంథం, ఇంకా నెరవేర్పు జరగనటువంటి గ్రంథం. కాబట్టి దానిలో ఏది తీసేయకూడదు, ఏది కలపకూడదు. మరి మిగిలిన 65 పుస్తకాలు జరిగిన చరిత్రను తెలుపుతా ఉన్నాయి. కాబట్టి అందులో లేని విషయం మనం దానిలో కల్పించి చదువుకోవచ్చు. అర్థమైందా? యేసు ప్రభు వారు మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని అన్నాడు. అప్పుడు అందులో ఉన్నటువంటి వారు, అక్కడ ఉన్నటువంటి శిష్యులు, ప్రభువా నేనా అని అడుగుతూ మొదలెట్టారు ఆయన్ని. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడనంటే, ఏమన్నాడు? నేనొక ముక్క ముంచి ఎవరికి ఇచ్చేదనో వాడే అని అన్నాడు. అక్కడ రాయబడిన మాట అది. నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇచ్చేదనో అని రాయబడి. ఏ ముక్క అండి సిఆర్ గారా? ఏ ముక్క? దేవునికి ఇస్తుంది. ఏ ముక్క అన్నా? ఏ ముక్క? దేవునికి స్తోత్రం. వీడు అంటున్నాడు కక్క ముక్క. కక్క ముక్క ఏంట్రా? అర్థమైంది? ఏ ముక్క అది? మీరు అన్నమాట అది ఏ ముక్కో తెలియాలంటే అక్కడ క్లియర్గా ఉండాలా వద్దా? ఉండాలండి. ఆ మాట అక్కడ ఉండాలి. ఏమని ఉండాలి? అది రొట్టె ముక్క అని చెప్పిన మాట. ఆ రొట్టె అనే మాట అక్కడ ఉండాలా వద్దా? ఆలోచించాలి. నేను ఒక ముక్క ముంచి అన్నాడు. ఎందులో ముంచి? మరి ఉండాలా వద్దా అక్కడ? మరి ఉండాలా వద్దా? బైబిల్ వచనములో ఒక మాట, ఆ వచనములో అంతకు ముందు ఉన్నటువంటి మాట రెండవసారి ఆ మాట అన్నప్పుడు ఆ మాట అందులో లేకపోయేసరికి యేసు ప్రభువుకి భార్య ఉందని, యేసు ప్రభుకి పిల్లలు ఉన్నారని ఒక దరిద్రుడు డావిన్సీ కోడ్ అనే సినిమా తీసేసాడు. యేసు ప్రభుకి భార్య బిడ్డలు ఉన్నారు, సంసారం చేశాడని. ఏంటా మాట అంటే, క్షమించాలి, అపోస్తల కార్యముల గ్రంథములో 2వ అధ్యాయంలో 36వ వచనం చదువుతాం. త్వరగా మైక్లో చదువు అమ్మా. ఆ మాట విన్నా తప్ప నేను అనకాలన్న మాట వినలేదా నువ్వు? మైక్లో చదువు అన్నాను. అందరికి వినపడాలి వద్దా? చదువు. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను దేవుడు అనాగో. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశం అంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను. ఏం చేశారు ఇప్పుడు తల్లి చెప్పు? యేసు ప్రభు వారిని అమ్మా సిలువ వేశారు. నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగే ప్రశ్న, యేసు ప్రభు వారిని సిలువ వేసారా లేకపోతే ఇంకేమన్నా చేశారా? ఏమా వెనకాల వాళ్ళు చెప్పండి. బేబీ యేసు ప్రభుని సిలువ వేసారా ఇంకేమన్నా చేశారా? అమ్మా సిలువే సుదిలేదండి. ఆయన్ని ఏం చేశారో చూద్దాం. చూడండి, మేకులు కొట్టారా? సొత్తును పట్టుకెళ్ళేవింటి. దేవునికి స్తోత్రం. మేకులు కొట్టారంటే సిలువ వేశారా ఇంకేమన్నా చేశారనంటే అన్నీ కొట్టేసి తిట్టేసి పెట్టేసిన తర్వాతే సిలువ వేశారు ఆయన్ని. అర్థమైందా? అది దాని అర్థం సిలువ వేయటం అంటే. ఇప్పుడు యేసు ప్రభుని సిలువ వేశారు ఇంకేమన్నా చేశారో చూద్దాం. చూడండి 23వ వచనం. అందులోనే 23వ వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. యేసు ప్రభు సిలువ వేసి వదిలేదండి, చంపేశారు. సిలువ వేసి చంపేశారు. ఆ 23వ వచనంలో ఉన్నటువంటి మాట ఎక్కడ ఉండాలి? 36వ వచనంలో ఉండాలి. అసలు మీరు బుర్ర పెట్టి ఇంటే వాక్యం అర్థమవుతుంది. 23వ వచనంలో ఉన్నటువంటి ఆ మాట ఎక్కడ ఉండాలి? 36వ వచనం. ఈ తర్జుమా చేసిన వాళ్ళు వదిలేశారు ఆ మాటని. తర్జుమా చేసిన వాళ్ళు ఆ మాటని వదిలేశారు. ఆ 36వ వచనంలో ఆయన్ని సిలువ వేశారనే ఉంది తప్ప చంపేశారన్న మాట లేదు. ఆ మాటను ఆధారం చేసుకునేవాడు యేసు ప్రభు చావలేదు. సిలువ మీద నుంచి దిగిపోయి నెమ్మదిగా పారిపోయి హిమాలయాలకు వచ్చి వీళ్ళు చెప్పే మాటలు అక్కడ మూలికలన్నీ ఉంటాయి మునుల దగ్గర. అవునా? ఆ మూలికలు వేసుకుని బాగుపడి తర్వాత పెళ్లి చేసుకుని పిల్లలను కన్నాడు అన్నారు దరిద్రులు. ఆ మాట లేకపోవడానికి కారణం. కనుక ఆ మాట ఉండాలా వద్దా?
ఉండాలంటే ఇప్పుడు మనం పెట్టాలా వద్దా? మనకు అది పెట్టాలి ఖచ్చితంగా, దాని మాట తెలియాలంటే. ఏమండి, బైబిల్ సొసైటీ వాళ్ళు ఇలాంటివి చాలా తర్జుమా చేయాల్సిన అవసరం ఉంది సార్. నేను ఇది నాలాంటి చిన్నోడు చెప్తే ఎవరికి వినసొంపుగా ఉండదు. అదేనంట, ఎవరో అయ్యగారంట రాత్రి బండాడు వచ్చాడంట, ఇంత బండగా ఉన్నాడంట, అవునా, ఇంత ఎత్తుని ఇంతలా ఉన్నాడంట, అయ్యగారు నెత్తి మీద సీటీలో పాకం చేత ఉంటే ఎంటుకలన్నీ రాలిపోతాయంట. అది అన్నారు కూడా. అయ్యి బాబా నిజమా? అయ్యగారు ఎలాగుంటారు, అవునా, అయ్యగారు ఎలాగుంటారు ఏంటో, అవునా, ఇలాంటి అనవసరమైనటువంటి విషయాన్ని ఆలోచించుకుని ప్రార్థనకు వచ్చేవాళ్ళు. అవసరమైనది అదే అన్నాడు, మార్తా మార్తా నీవు అనేకమైన పనుల్లో బిజీగా ఉన్నావు, కానీ మాట చెప్తున్నాను ఉదాహరణకి, అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకుంది. అవసరమైన దాన్ని వదిలేస్తున్నాం, అనవసరమైన దానిని మనం ఆలోచిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఇప్పుడు యేసుప్రభు వారు అక్కడ ఆ మాటను మనం పెట్టి చదవాలి అని అంటే చదవచ్చా? చదవాలి. ఎందుకనంటే ఆ మాట లేదు కనుక యేసుప్రభు వారు ఆ విధంగా ఏమన్నాడు, కింద శిలువ మీద దిగిపోయి బాగు చేయించుకుని బాగుపడి భార్య బిడ్డలతో ఉన్నాడని దౌర్భాగ్యుడు ఒకడు. నేనంటాను, డావిన్సీ కోడ్ సినిమా తీశాడు, నేనంటాను అసలు దేవుడికి భార్య అవసరమా? ఏమండి, ఆయన దేవుడు అండి, వీడికి తెలియక వీడు సాతాను బ్యాచ్ ఉంటాడు. సాతానుగడి బ్యాచ్ కూడా లోకంలో తెగ తిరుగుతూ ఉంటుంది. ఏమన్నా సాతానుగడి బ్యాచ్ ఎలా ఉంటుందిరా తమ్ముడు? ఏమన్నా ఐడియా ఉందా నీకు? బైబిల్ పెట్టుకున్నావు కదా, నువ్వు చెప్పాలి. తెలీదా? సాతానుగడి బ్యాచ్ ఎలాగుంటుందని అంటే, ఇలాగే దేవదూతల మీటింగ్ ఒకటి జరుగుతుందంట. ఏ మీటింగు? దేవదూతల మీటింగ్. దేవునికి స్తోత్రం. దేవదూతల మీటింగ్ ఒకటి జరుగుతుందంట. ఆ మీటింగ్కి ఒకడు వచ్చాడంట. ఎవడాడు? అపవాది దేవుడు ఒకడు వచ్చాడంట. వాడిని అడిగిందంట. యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో 2వ పేరాలో ఉంటుంది. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకే వచ్చిన దినమోట దర్శించను. అప్పుడు అపవాది వాడు వారితో కలిసి వచ్చును. అప్పుడు దేవుడని యెహోవా అపవాదిని అడుగుతూ, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావనంటే, నేను భూమి మీద ఇటు అటు తిరుగులాడుతూ వచ్చాను. అంటే భూమి మీద ఆడి పని ఏంటి? ఇటు అటు తిరుగుతాం. ప్రార్థనకు వచ్చాక కూడా చాలా మంది ఇటు అటు తిరుగుతూ ఉంటారు. వీళ్ళందరూ ఎవడ బ్యాచ్? ఆ బ్యాచ్. ఆడొచ్చి అంటాడు, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి అక్కడ ఉంటాడు. అదే ఆ పిల్లగా మళ్ళీ నుంచుని ఏమంటాడు, ఆ పిల్లగా అక్కడ నుంచుని అంటాడు. అక్కడ నుంచి చెడగొట్టేస్తాడు ఈ సాతాన్ గాడు. ఏంటి ఇదే? కూసే గాడిది వచ్చి మేషి గాడిదని చెడగొట్టింది అన్నట్టు. అవునా? 4 ఇప్పుడు వరకు అలాగే నువ్వు కూడా నుంచొని వచ్చావు. చూస్తావేంటి మరి? దేవునికి స్తోత్రం. అర్థమైందా? అందరినీ చూస్తాను నేను, దేవునికి స్తోత్రం గమనిస్తాను. కూసే గాడిది వచ్చి, అవునా, ఆలోచించాలి. ఇలాగ ప్రార్థనకు వచ్చి ఇటు అటు తిరిగి బ్యాచ్ అంతా సాతాను బ్యాచ్ అనంటే, సాతాను బ్యాచీయే. ఆ బ్యాచ్ వాడు వచ్చి ఏం చేస్తాడో చెడగొడతా ఉంటాడు. కనుక ఆ చెడగొట్టేవాడి యొక్క మాటలను మనం ఏం చేయకూడదు? వినకూడదు. అలా వినకూడదనంటే మన ఇంటికాడ బయలుదేరినప్పుడే మనం సిద్ధపడి రావాలి. అందుకనే ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయంలో 1 వచనంలో ఆయన అన్నాడు, నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకును అన్నాడు. ఏమండి, దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఎక్కడ? ఇంటి దగ్గరే సరి చూసుకుని ఇక్కడికి రావాలి. ఏమండి, ఇంటి దగ్గరే సరి చూసుకుని ఇక్కడ. సరే, పాఠంలోనికి వెళ్ళిపోదాం, టైం చాలా అయిపోయింది. పాఠంలోనికి వెళ్ళిపోదాం. మొదటి మనిషి కుమారుడు అంటే ఎవడో? కయీన్. మొదటి మనిషి కుమారుడు చేసినటువంటి మూడవది పాపం ఏంటి అని అంటే, ఆది కాండములో 6వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మనం చదువుదాం. నరులు కాదో మనుషులు, చదువు ఇప్పుడు పెట్టి ధైర్యంగా. మనుషులు భూమి మీద విస్తరింపని ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు, మళ్ళీ నరులు అంటావేంటి? మనుష్య కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన వారిని వివాహం చేసుకున్నారు. అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెళ్లి చేసుకున్నారండి. అంటే ఏ పెళ్ళిళ్ళు? లవ్ మ్యారేజెస్. ఏ పెళ్ళిళ్ళు? అవునా? ఈ రోజుల్లో ఎవడికాడే. నిన్న కాక మొన్న నేను ఒక వేరే ఊర్లో పనిచేస్తున్నానులే. ఆ ఊర్లో చెప్పా చేయకుండా అర్జెంటుగా పెళ్లి చేసుకుని రైలు పట్టాలు దాటి వచ్చేసేటప్పుడు అంటే ఎవడికి ఇష్టం వచ్చిన వాళ్ళని వాళ్ళు పెళ్లి చేసేసుకుంటా ఉన్నారు. నేటి కాలంలో అదే జరుగుతూ ఉంది. అవునా? ఆ కాలంలో జరిగింది, ఈ కాలంలో. ఏ కాలంలో? అది నోవహు కాలంలో జరిగిన సంఘటన. అందుకని మనిషి కుమారుడు రాకడ దినాలు ఎలాగుంటాయో చెప్పమంటే, నోవహు దినములు ఎలాగుండెనో
అలాగుంటాయి అన్నాడు. ఇప్పుడు జరిగేది కూడా నోవహు దినాల్లో జరిగినట్టే జరుగుతూ ఉంది. ఇప్పుడు వారికి ఇష్టం వచ్చిన వారు పెళ్లి చేసుకున్నారు. ఆ దినాల్లో ఏం జరిగింది? చదువు చెయ్యి. 4వ వచనం అది కూడా చెప్పాలి. ఆ దినములలో నెఫీలులని వారు భూమి మీద ఉన్నారు. నెఫీలులు అనగా నెఫీలులు అంటే నా ముఖం వెంక చూస్తే ఏమొస్తుంది పిల్లలు? చూడండి, నెఫీలులు అన్న మాటకి ఒక అర్థం వేసి ఒక అంకేసి ఉంది, దాని అర్థం కింద ఉంది. అప్పుడప్పుడు కింద ఉన్న అర్థాలను కూడా చదువుకుంటూ ఉండాలి, అవునా? అందుకని చాలామంది తెలియక బాప్తీసం ఇచ్చే టైంలో చిన్న మాట సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. బాప్తీసం ఇచ్చే టైంలో చిలకరింపు తప్పు అంటున్నాడు. అప్పుడు వచ్చి తెలియక అక్కడ ఏం రాయబడిందంటే నీళ్లలో లేక నీళ్లతో, నీళ్లలో లేక నీళ్లతో అని రాయబడింది, అవునా? ఏమైనా సరే నీళ్లలో ఇవ్వచ్చు, నీళ్లతో ఇవ్వచ్చు. నీళ్లతో అంటే చిలకరించడం, నీళ్లలో అంటే ఉంచడం. ఈ వ్యత్యాసాన్ని గమనించట్లేదా? అంటే ఎందుకు గమనించట్లేదంటే దాని అర్థం ఒకటి ఇంకోటి కింద ఉన్నది అన్న ఆలోచన చదివేవాడికి తెలియట్లేదండి. ఇప్పుడు అక్కడ రాయబడిన మాట నెఫీలులు అనగా అర్థం ఏంటి? బలాత్కారులు. అంటే ఈ మనిషి వస్తూ చేసినటువంటి తెచ్చినటువంటి 3వ పాపం ఏంటంటే బలాత్కారం. ఎక్కడ చూసినా బలాత్కారం. పలానా చోట పలానా అమ్మాయిని చెడిపేశారు, పలానా చోట బస్సులో వెళ్తున్న అమ్మాయిని రేప్ చేసి చంపేశారు, పలానా చోట రేప్ చేసి అమ్మాయిని బలాత్కారం చేసి పెట్రోల్ పోసి కాల్చి తగలు పెట్టేశారు. ఎక్కడ చూసినా ఇప్పుడు ఏం కనిపిస్తా ఉందండి? బలాత్కారం కనబడతానే ఉంది. అంటే ఈ మొదటి మనుషుడు వస్తూ తెచ్చినటువంటి మరి యొక్క 3వ పాపం ఏంటంటే బలాత్కారం. ఈ మనుషుడే వస్తా తెచ్చినటువంటి 4వ పాపం ఏంటో తెలుసా? ఆదికాండములో 9వ అధ్యాయం 20వ వచనం మనం చదువుదామండి. నోవహు వ్యవసాయము చేయను ఆరంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా ఉన్నాడు. నోవహు గారు జలప్రళయంలో రక్షించబడిన కుటుంబములో ప్రథమమైనటువంటి వ్యక్తి. నోవహు నీతిపరుడును నిందారహితుడు అని మాటలు మనం గమనించాలి. అటువంటి నోవహు జలప్రళయము తరువాత వ్యవసాయము చేయను ఆరంభించి ఒక ద్రాక్ష తోట వేశాడటమ్మా. ద్రాక్ష తోట వేసిన తర్వాత వేసినట్టు ఊరుకున్నాడా? దాని ఫలాన్ని ఇంకా రకరకాలుగా అనుభవించాలనుకున్నాడు. అనుకుని ఆ ద్రాక్ష తోటలో ఉన్నటువంటి ద్రాక్ష గెలలతో ద్రాక్ష కాయలతో ద్రాక్షారసం తీసాడట. ద్రాక్ష సారాయి అని ఉన్నాను. అదే ఆర్సీఎం బైబిల్ అయితే అలా ఉంటుంది. ద్రాక్ష సారాయి తీసాడట. తీసి దానిని త్రాగి ఏమైనా గుడారములో మత్తుడిగా ఉన్నాడు. ఇంకా ఎలాగున్నాడంటే వస్త్రహీనుడిగా ఉన్నాడటండి. ఎంత భయంకరం ఆలోచించాలి. అంటే ఒంటి మీద వస్త్రాలు ఉన్నాయో లేదో అన్నంతగా త్రాగేశాడు. అంటే ఈ మనుషుడు వస్తూ తీసుకొచ్చిన 4వ పాపం త్రాగుడు. చివరిగా ఈ మనిషి వస్తూ తీసుకొచ్చిన మరి ఒక పాపం ఏంటంటే యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయం 2వ వచనం మనం చదువుదాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం చదవండి. యెహోషువ జనులందరితో ఇట్లా నువ్వు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పునదేమనగా ఆది కాలము నుండి నీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరునకును పుట్టిన తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించారు. దేవుడైన యెహోవాను మర్చిపోయి ఇతర దేవతలను పూజించారంటే విగ్రహారాధన. వీడు వస్తు తీసుకొచ్చిన 5వ పాపం విగ్రహారాధన. ఇప్పుడు ఆదిలో అంటే కాలం ఆరంభంలో పుట్టినటువంటి మొదటి మనుష్య కుమారుడు తీసుకొచ్చిన 5 రకాల పాపాలు. ఒకటేంటి చెప్పండి? నరహత్య. 2వది వ్యభిచారము. 3వది బలాత్కారం. 4వది త్రాగుడు. 5వది విగ్రహారాధన. ఇప్పుడు చెప్పబడిన ఈ 5 కూడా ప్రపంచాన్ని ఏళ్తున్నాయి. చెప్పబడిన ఈ 5 కూడా ఏం చేస్తున్నాయండి? ఈ 5 ప్రపంచాన్ని ఇప్పుడు ఏళ్తా ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ చూసినా హత్యలు, ఎక్కడ చూసినా మానభంగాలు, ఎక్కడ చూసినా వ్యభిచారం. అంతమందిని పట్టుకున్నారని ఎక్కడ చూసినా
త్రాగుడో ఈ సంవత్సరం తాగినంత ఎన్ని సంవత్సరాల్లో తాగలేదంటండి, అంతమంది తాగేస్తున్నారు త్రాగుడు. ఈ సంవత్సరం మళ్ళీ ఇంకా తాగండ్రా రేటు తగ్గించాడంట. అవునా? ఒకటి తాగి ఒకటి రెండు తాగి మందిని కాడే పడిపోతున్నాడు, ఇంటికి రాలేకపోతున్నాడు. ఆలోచించండి, ఆలోచించాలనండి. త్రాగుడండి చిన్న పిల్లోడితో సహా, చిన్నపిల్లడు ఈరోజు చిన్నపిల్లడితో సహా అదే బాణిలో అదే పనిలో ఉన్నాడు. త్రాగుడు ఆలోచించాలి. ఈ త్రాగుడు మనుషుల్ని ఏళ్తుంది. ఈ పాపం దాన్ని జయించలేకపోతాం. ఇక మిగిలింది ఏంటి చెప్పండి? విగ్రహారాధన. ఎక్కడ చూసినా పేరు క్రైస్తవ దేశమైన అమెరికా ఏ విగ్రహారాధనని ప్రోత్సహిస్తూ ఉంది సార్. ఎంత భయంకరం ఆలోచించండి. ఈ 5 ప్రపంచాన్ని వెళ్తున్నాయి సార్. మొదటి మనిషి కుమారుడు చేసిన లేకపోతే తెచ్చినటువంటి ఆ పాపాన్ని తీసివేయడానికి ఈ 5 బలహీనతలు, ఈ 5 పాపాలు ఈ మానవుడు జయించలేకపోతున్నాడు కనుక ఈ మొదటి మనిషి కుమారుడు చేసినటువంటి ఆ పాపాన్ని తీసివేయడానికి ఇప్పుడు ఆయన రెండవ మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా మీకు? ఆయన రెండవ మనిషి కుమారుడిగా వచ్చాడు. మొదటి మనుష్యుడు చేసిన పాపాన్ని తీసివేయడానికి. మొదటి మనుష్యుడు ఎవరి గర్భాన్ని జన్మించాడు? కన్య గర్భాన్ని జన్మించాడు. ఆవిడ అందే బాగా అర్థం చేసుకుంటే, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అంది. అంటే ఈవిడి ప్రయత్నమే తప్ప ఆదాం ప్రయత్నం లేదు అక్కడ. అవునా కాదా? బాగా ఆలోచించండి, నన్ను క్షమించుదురుగాక. ఆదాం ప్రయత్నం లేదు అక్కడ. ఆదాము తర్వాత ప్రయత్నం ద్వారా హేబెలు పుట్టాడు, లెక్కించబడ్డాడు. బాగా ఆలోచించాలి. ఆ మొదటి మనుషుడు సాతానాంశ సముద్రుడుగా, సాతానాంశ సముద్రుడు కాదు సార్. ఏమంటే అవునా కదా? పెద్ద అయినా సాతానాంశ సముద్రుడు సార్. సాతానే పుట్టేశాడు కొడుకు కింద. సాతానే కొడుకు కింద పుట్టాడు కాబట్టి అర్థమైందా? ఇప్పుడు దేవుడే కొడుకుగా పుట్టాల్సి వచ్చింది. ఏ మాటలు ఎవరు చెప్పుండ్రు సార్? నేటి సమాజంలో కావలసిన వాక్యం అది నా సంఘాన్ని రక్షించుకోవడానికి. మొదటి మనుషుడు చేసిన పాపాన్ని తీసివేయడానికి ఆయన రెండవ మనిషిగా ఈ లోకంలో పుట్టాల్సి వచ్చింది. ఎందుకనంటే ఈ 5 రకాల పాపాలతో ఈ మనుషులు ఏం చేస్తూ ఉన్నారండి? బలహీనపడి 5 రకాల పాపాల్లో పడిపోయి, 5 రకాల పాపాల్లో పడిపోయి పరలోకం వెళ్ళవలసిన వీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? పాతాళానికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వారు పాతాళ వశము కాకుండా వారిని తప్పించటానికి ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని అర్థమైందా? సాతాను కాలం ఆరంభంలో తన కుమారుని పంపిస్తే ఆ ఆరంభంలో జరిగిన పాపాన్ని నివారించడానికి కాలం యొక్క పరిపూర్ణములో దేవుడు తన కుమారుని పంపించాడు సార్. త్వరలో ఈ కాలం ఏమవుతుందంటే సంపూర్ణమైపోతూ ఉంది. ఈ కాలం ఏమవుతుంది? సంపూర్ణమైపోతూ ఉంది. కాలము సంపూర్ణమనంటే ఆయన రాకడ సమీపమని దాని అర్థం. అంటే ఈ మొదటి యేసు ప్రభు వారి యొక్క మొదటి రాకను గురించి పండగ చేసుకుంటున్న మనము యేసు ప్రభు వారి రెండవ రాకడకు సిద్ధపడాలి. అది దాని అర్థం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారి యొక్క మొదటి రాకను గురించి పండగ చేసుకుంటా ఉన్నాం. ఏమా? యేసు ప్రభు వారి యొక్క మొదటి రాకను గురించి పండగ చేసుకుంటున్న మనము రేపు ఆయన వచ్చే రాకడకు సిద్ధపడిన. మొదటి రాకలో ఆయన ఎలాగొచ్చాడు? నీకోసం నా కోసం. మొదటి రాకలో నీకోసం నా కోసం ఆయన ఎలాగొచ్చాడు? గొర్రెపిల్ల వచ్చాడు. ఎలాగొచ్చాడండి? గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. రేపు రెండవ రాకడలో ఆయన ఎలా రాబోతున్నాడు? ఎలా రాబోతున్నాడు? కొదమ సింహము, యోధా గోత్ర సింహములాగా ఆయన రాబోతున్నాడు. ఎలాగా? నాడు వచ్చినట్లు కాదు నేడు వచ్చుట, నాడు వచ్చినట్లు కాదు నేడు వచ్చుట, తేరి చూడరాదు క్రీస్తునింకా జొత్తు మెచ్చట, తేరి చూడరాదు క్రీస్తునింకా జొత్తు మెచ్చట. మనకు ఎలాగొచ్చాడు? మొదట గొర్రె పిల్ల
మయ్యే మనకు గుండె దిగులుగా, ఇప్పుడు కొదమా సింహ మయ్యే మనకు గుండె దిగులుగా. దేవుడికి స్తోత్రం. దొరికిందా బుజ్జి? దొరకదు. అది మనకు తెలితే కదా. అది కీర్తన, అవునా? అది కీర్తన. కీర్తన పాట ఎక్కడి నుంచి వస్తుంది? పెదాల మీద నుంచి వస్తుంది అంటే. కీర్తన ఎక్కడి నుంచి వస్తుంది? నాభిలో నుండి వస్తుంది, అవునా కదా? వాళ్ళు ఏడు పెద్దలు మీకు తెలుసు, వీళ్ళు కీర్తనలే పాడతారు ఎక్కువ, ఏమండి? కీర్తన నాభిలో నుండి వస్తుంది, లోపల నుంచి. ఆ లోపల నుంచి పాట పాడలేము. ఏం అర్థమవుతుందా? పైనుంచి వచ్చే పాటలైనా వస్తానన్నాడు, తప్పక వస్తాడు, రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు, ఇలా తెగ పాడేస్తాం. పెదాల మీద వచ్చేస్తాయి కాబట్టి, అవునా? ఇప్పుడు ఎందుకు వస్తుంది? నాడు వచ్చి నట్లు కాదు, నేడు వచ్చోట, ఇలా పెద్దలు తెగిపోయి పెద్ద పేగులు తెగిపోయి పాటలు ఎలా పాడతాం మనం, ఏమండి? వాటిలోనే అర్థాలని. మొదట గొర్రెపిల్లగా వచ్చాడు, రేపు ఎలా రాబోతున్నాడు? కొదమా సింహమై రాబోతున్నాడు. ముగిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగిస్తా ఉన్నాను. ఇప్పుడు ఆయన మొదటి రాకను గురించి పండగ చేసుకుంటే ఏమని? హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్ పండుగ చేసుకుంటున్న మనము రేపుడు ఆయన వచ్చే రెండవ రాకకు మనం సిద్ధపడాలి. గలిలయ మనుషులు యేసుప్రభు ఆరోహణం అవడం చూశారు. గలిలయ మనుషులారా, మీరు ఎందుకు నిలిచి చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకం చేర్చుకోవడానికి ఈ యేసే ఏ రీతిగా అయితే పరలోకానికి వెళ్ళాడో మరలా ఆయన తిరిగి రాబోతున్నాడు. కాబట్టి ఆయన మొదటి రాకను గురించి పండగ చేసుకుంటున్న మనం ఆయన రెండవ రాకడికి సిద్ధపడాలి. మొదటి రాకలో ఎలాగ వచ్చాడు అన్నామంటే గొర్రెపిల్లగా వచ్చాడు. గొర్రెపిల్ల దగ్గరికి ఎవరైనా వెళ్ళిపోవచ్చు, గొర్రెపిల్లతోటి ఎవరైనా మాట్లాడవచ్చు, గొర్రెపిల్లతోటి ఎవరైనా ఏ పనైనా కలిసి చేయొచ్చు, ఉండొచ్చు, తినొచ్చు, త్రాగొచ్చు, ఏమండి? అదే సింహం దగ్గర కుదురుతుందా? సింహం ముందు ఫ్లూటు, దేవునికి స్తోత్రం. అదే మీకు అర్థం అవడం అని చెప్పారు. వెంటనే ఆవిడ నోరు ఇలా నొక్కేసింది. వెంటనే ఆవిడ అయ్యి బాబు ఈయన కూడా ఈ డైలాగులు ఎట్టుకెళ్ళి అక్కడ రాసుకున్నారు తెలుసా? ఆలోచించండి. బైబిల్లో పట్టుకెళ్ళి అక్కడ రాసుకున్నారు వాళ్ళు. చాలామంది రైటర్లు వెళ్ళిపోయారు. ఆది కాండంలో 24వ అధ్యాయంలో ఒక ఆవిడ కనిపిస్తూ ఉంది. ఆవిడ పేరేంటనంటే రెబకా. రెబకా ఏం పట్టుకుని వచ్చింది? బావి కాడకే కడ పట్టుకుని వచ్చిందండి. ఏం పట్టుకుని వచ్చింది? కడ పట్టుకుని వచ్చింది. కడ పట్టుకుని వచ్చింది కన్నెపిల్ల. అది అట్టుకెళ్ళిపోయాడు, రాసుకోండి అక్కడ పాట. ఇందులోదే దేవునికి స్తోత్రం. అర్థమైందా? చాలా ఆలోచిస్తే అర్థమవుతాయి. అర్థమవుతుందా? ఆలోచించబోతే ఇవి అర్థమైపోతాయి. అందుకని ఆలోచించాలి. అందుకని ఏం చేయాలి? ఆలోచించాలి ప్రియమైన దేవులారా. ఇప్పుడు గొర్రెపిల్ల దగ్గర ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా మాట్లాడవచ్చు. అదే యూదా గోత్ర సింహం, కొదమ సింహము ముందు ఎవరు మాట్లాడడానికి వీలు లేదు. నేను చెప్తా ఉన్నాను చివరిగా, ప్రతివాడు తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే రేపు క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. సింహాసనం దగ్గర మనం ప్రత్యక్షం అవ్వాలి. సింహాసనం అంటే ఎవరిది? సింహాసనం. సింహాసనం అంటే ఏంటి? సింహాసనం అంటే ఏంటంటే మీరే చెప్పండి. ఇది కూడా చెప్పారు, అది కూడా చెప్పానట నా పిల్ల. సింహాసనం అంటే ఏంటి? కాబట్టి సింహాసనం అంటే ఏంటి పెద్దలండి? అంటే నాకేదో వచ్చని కాదు సుమా, నేను తెలుసుకున్నది మీకు చెప్తున్నాను అంతవరకే. సింహాసనం అంటే ఏంటి? సింహం కూర్చుండే ఆసనం సింహాసనం. అంటే రేపు ఆ సింహం వచ్చి కూర్చుంటుంది సింహాసనం మీద. ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆ న్యాయపీఠం అంటే అదే. దాని ఎదుట మనము ప్రత్యక్షం కావాలని గుర్తెరిగి, అదవుతుందా? గొర్రె పిల్లను గురించి పండుగ చేసుకుంటున్న మనము రేపు సింహము యొక్క రాకకు మనం సిద్ధపడాలని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. बोलो यीशु महाराज के, बोलो यीशु महाराज के, राजू राज के, प्रभु ने प्रभु के, लोग रक्षकुर के, बोलो यीशु महाराज के. అందరికీ వందనాలు మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించును గాక. ఆమేన్.
చక్కని క్రిస్మస్ వర్తమానం అందించిన రెవరెండ్ ప్రసన్న కుమార్ గారికి మా ప్రత్యేక వందనాలు తెలియచేస్తున్నాము. కీర్తన పాడుచుండగా కానుకల అర్పణ, కానుకల అనంతరము క్రిస్మస్ కేక్ కటింగ్, అనంతరం వందన సమర్పణ ముగింపు ప్రార్థన జరిగించుకుందాము. కీర్తన పాడుచుండగా కానుకల అర్పణ. యేసునాథుని యోధులందరూ వాసిగనిటరండు, వేగమి వాసిగనిటరండు. రక్షకుడు ఉదయించినాడట, మన కొరకు పరమా రక్షకుండు ఉదయించినాడట. రక్షకుండు దయించినాడు, రారిగొల్ల మోయులారా. రక్షకుండు దయించినాడు, రారిగొల్ల మోయులారా. తక్షణమున పోయి మానని క్షణ ఫలముందుదాము. రక్షకుండు దయించినాడట, మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దేవుడగు యెహోవా మన దిక్కుదేరి చూచినాడు. రక్షకుడు దయించినాడట, మన కొరకు పరమా రక్షకుడు దయించినాడట. గగనము నుండి దిగి గరుడుగా ప్రియేను దూత. గగనము నుండి దిగి గరుడుగా ప్రియేను దూత. రగినట్టు చెప్పే
పంపినాడు రక్షకుడుగా ఇచ్చినాడట మన కొరకు పరమా రక్షకుడుగా ఇచ్చినాడట రక్షకుడు దేవుని స్తోత్రం. కేక్ కటింగ్ చేసుకుందాము. అంతకుముందు కానుకల సమర్పణ కొరకు మన మధ్యనున్న సండే స్కూల్ టీచర్ గారైన రాజు గారు వచ్చి కానుకల నిమిత్తము ప్రార్థన చేస్తారు. ప్రార్థన. మహాపరిశుద్ధుడ మహాగరుడ సర్వోన్నతుడ సర్వంతర్యామి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా నీకు వందనాలు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుని దేవుని చెబుతండి సమాధానకర్తగా ఈ లోకాన్ని నువ్వు చేసిన దాన్ని బట్టి నీకు స్తోత్రము తండ్రి నీకు వందనాలు. ఇంతవరకు ప్రభావ కార్య ఆరంభం నుండి ప్రభావ అంతప్పుడు నడిపించేందుని బట్టి నీకు స్తోత్రము తండ్రి నీకు వందనాలు. నీ బిడ్డలు చక్కగా ప్రార్థనలో ఉన్న ప్రభావ వాక్యంలో ఉన్న ప్రభావ పాటల్లో అందరి బట్టి నీకు స్తోత్రము తండ్రి ప్రభావ నీ హస్తాలను ప్రభావ నీకు సమర్పించే ప్రభావ వారిచ్చిన నాయన ఏసే నీకు వందనాలు. వారిచ్చిన తండ్రి హస్తాల మీద దీవించిన ప్రార్థిస్తున్నాం ప్రభావ నీకు వందనాలు. ఏసీఆనైనా ప్రభావ నీకు వందనాలు. వారిని దీవించిన అవసరం ఫలించిన ప్రభావ నీకు వందనాలు. బిడ్డలందరితో మాట్లాడిన బట్టి నీకు స్తోత్రము తండ్రి. అని ఇంకా మన ముందు కార్యక్రమాలు జరుగుతుండగా ప్రభావ కార్యక్రమాలు మీరు ఉండమని ప్రార్థిస్తాం ప్రభావ నీకు వందనాలు. వచ్చిన బిడ్డలు మీరు దీవించి ఆశ్రయించి ప్రభావ మీరు రాకడ ఆలస్యమైతే ప్రభావం అందరినీ పిలిచి సందులో నడిపించమని ప్రతి ప్రార్థన సందులో ముద్రించమని యేసునామమున ప్రార్థించుకున్న పరమ తండ్రి ఆమేన్. క్రిస్మస్ కేక్ కటింగ్ చేసుకుందాము. మన మధ్యనున్న దైవ సేవకులు 5 కూడా ఎదురుకు వచ్చినట్లయితే క్రిస్మస్ కేక్ కటింగ్ చేసుకుందాము. క్రిస్మస్ కేక్ను కట్ చేసుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మయు నామము ఈ క్రిస్మస్ కేక్ను కట్ చేయించును. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమ మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట. దేవునికి స్తోత్రం. వందన సమర్పణ జరిగించుకుందాము. ఈ యొక్క 23వ తేదీన జరిగిన క్రిస్మస్ ఆరాధనను ఘనంగా జరిగించిన దేవాతి దేవునికి ఆయనకి మహిమ కలుగును గాక. ఆమేన్. పిలవగానే వారి యొక్క పనులను ప్రక్కన పెట్టి ఈ యొక్క ఆరాధనకి విచ్చేసిన దైవ సేవకుల 5 నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే ఈ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొని ఉన్న సంఘస్థులకు విశ్వాసులకు అందరికీ గ్రామస్తులందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ క్రిస్మస్ కొరకు కొంతమంది పలహారమును ఏర్పాటు చేయడం జరిగినది. సుత్తలూరు షారుణ్ కుమార్ గారు మరియు షారుణ పద్మ గారు వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ క్రిస్మస్ ఆరాధన కొరకు ఒక అటు వెలగలను
తేవడం జరిగినది. వారిని వారి కుటుంబాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక. కొరం విక్టర్ గారు మరియు కవిత గారు వారు దేవుని మందిరానికి ఒక అట్టగలను తీసుకుని వచ్చారు పెన్నాడు నుంచి. వారిని వారి కుటుంబాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. వాసుకురి రత్న కుమారి గారు సీసాల నుంచి వారు మన కొరకు ఈ క్రిస్మస్ ఆరాధన కొరకు లడ్డూలను ఏర్పాటు చేయడమేది. వారిని వారి కుటుంబాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. చెరుకువాడ అన్నవరం గారు వారు వారి కుటుంబ సభ్యులు కలిసి బూందీని ఏర్పాటు చేయడం జరిగినది. వారిని కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. అలాగే దేవుని మందిరం తరపున మేము కేకులను ఈ క్రిస్మస్ సందర్భముగా కేకులను ఏర్పాటు చేయడం జరిగినది. అలాగని మరి ముఖ్యముగా ఈ యొక్క క్రిస్మస్ జరగడానికి ఈ యొక్క సామాను కావాలన్నంటేనే రమేష్ అన్నగారు ఆయన యొక్క ఈ స్టేజ్ బల్లలు కానీ ఈ యొక్క టెంట్లు కానీ వారి వెంటనే మనకు ఏర్పాటు చేయడం జరిగినది. వారిని వారి కుటుంబాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక. అలాగని ఈ టెంట్లు కానీ ఈ యొక్క బల్లలు కానీ తీసుకురావాలి. మరి ముఖ్యంగా మనకు ఆ యొక్క తీసుకురావడానికి సహకరించిన చిలకపాటి చక్రయ్య గారు, ఆనంద్ గారు ఈ యొక్క తీసుకురావడం మాత్రమే కాకుండా ఈ యొక్క స్టేజీ బల్లలు కానీ ఈ టెంట్లు కానీ వేయడం జరిగినది. అలాగని ఈ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం, ఈ యొక్క లైట్లు కట్టడం, ఈ యొక్క జనరేటర్ను ఏర్పాటు చేసిన మధ్య రత్న కిషోర్ గారికి వారికి మా ప్రత్యేక వందనాలు తెలియచేస్తున్నాం. అలాగనే వెంటనే జనరేటర్ కావాలన్నా ఈ యొక్క మాకు జనరేటర్ కావాలి, ఎందుకంటే కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉండదో తెలియదు అని తెలియచేయగానే అన్నికి ఈ యొక్క ఎఫ్రామ సంజీవ్ అన్నయ్య వెంటనే జనరేటర్ని ఏర్పాటు చేయడం జరిగినది. అలాగనే ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన జరగడానికి సహకరించిన తల్లిగారికి నా ప్రత్యేక వందనాలు తెలియచేస్తున్నాను. అలాగనే సేవకులు వచ్చిన వారికి అందరికీ ఈ యొక్క భోజనాలు సిద్ధపరిచిన మా యొక్క సహోదరులు, ప్రియమైన సహోదరులు ఇద్దరున్నారు. వారు ఒకరైతే వాసుకూరి రత్న కుమార్ గారు అయితే ఒకరైతే, మరొకరు చిలకపట్టి రత్న కుమార్ గారు ఒకరు. ఇద్దరు పేర్లు రత్న కుమారి గారు కాదు, స్వాతి. ఇద్దరు కలిసి చక్కని భోజనాలు సేవకుల కొరకు ఏర్పాటు చేసి ఉన్నారు. వారి యొక్క శ్రమను బట్టి దేవుడు వారి యొక్క బహుగా ఆశీర్వదించి వారికి కావాల్సిన ఆశీర్వాదాలన్నిటిని దేవుడు దయచేయునుగాక. అలాగనే అన్న ఈ సంవత్సరం ఒక ఎవరినైనా ఏర్పాటు ఇచ్చి సౌండ్స్ ఈ యొక్క ఆర్కెస్ట్రా కొరకు అని అడిగినప్పుడు మా కాలేబన్న గారు వారు ఫోన్ చేసి సహోదరుని ఈ యొక్క తబలా సహోదరుని మాకు ఏర్పాటు చేయబడినది. చక్కని తబల వాయించి ఈ యొక్క పాటలకు సహకరించిన ఆ యొక్క సహోదరుని దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక. వారికి మా యొక్క ప్రత్యేక వందనాలు తెలియచేస్తున్నాము. అలాగనే ఈ యొక్క భీమవరం నుంచి కేకులు అయ్యే తీసుకురావాలి. ఆ యొక్క ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ యొక్క తీసుకురావడానికి సహకరించిన మద్ద అహ్రోన్ గారు వారి యొక్క సహకారం అందించి ఉన్నారు. వారిని దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక. ఆమె ముగింపు ప్రార్థన చేసుకుందాము. అందరిని కూడా ముగింపు ప్రార్థనలోకి పెంచుదాం. ముగింపు ప్రార్థన అనంతరము పలహారము, క్రిస్మస్ పలహారము పంచిపెట్టడం జరుగుతున్నది కనుక అందరూ ముగింపు ప్రార్థన ఏకీపిద్దాము. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీపిద్దాం. కొద్ది నిమిషములు దేవునికి స్తుతి చెల్లించి ప్రార్థన చేసుకుందాం. 2020 సంవత్సరము నుంచి ఈ యొక్క 2021 సంవత్సరము వరకు దేవుడు మనకు కృపను చూపించి ఉన్నాడని, ఆయన దయను మనకు చూపించి ఉన్నారని ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఈ దినాన పరిస్థితులు మనము చూచినట్లయితే ఇటు ఏమీ బాగోలేదు. ఇటు చూసిన కష్టములే, ఇటు చూసిన దుర్వార్తలే మనము వినిచున్నాం. కానీ దేవుడు తన యొక్క కృపను చూపించి మనకు సహకరించిన ఆ దేవాత దేవుని మనము జ్ఞాపకం చేసుకుని స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం.
ఈ ప్రారంభము నుండి ముగింపు వరకు ఆయన యొక్క దయను మనకు చూపించున్నారని, గొప్ప వర్తమానములను, ఉజ్జీవమైన కీర్తనలను, ప్రార్థనలను, ఆరాధనలను ఆయన చెరిగించినారని మనం ఆయనకు స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ప్రభువా, ఈ నూతన సంవత్సరములు మేము అడుగుపెట్టుచుండగా మా అందరికీ సమాధానం ఈ క్రిస్మస్ నుంచి మాకు దయచేయమని ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈ నూతన క్రిస్మస్ దినములో నుండి మేమందరము కూడా సంతోషముతో సమాధానముతోటేనైనా 2021లో మేము అడుగు పెట్టుటకు మాకు సహాయమును దయచేయమని ప్రార్థన చేద్దాం. ఎవరు ఏమన్నా కానీ, ఎవరికి ఏమొచ్చినా కానీ దేవుడు మన పక్షముగా ఉన్నాడు గనక, దేవుడు మనకు వాగ్దానము చేసి ఉన్నాడు గనక, ఈ మానవులుగా గనక దేవుడు మనకు తోడై ఉన్నాడు గనక ఎవరు ఏమి చెప్పినా పర్వాలేదు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఈ నూతన సంవత్సరములో, రాబోచిన ఈ నూతన సంవత్సరములో, ఈ క్రిస్మస్ ఆనందము నుండి నాకు నూతన క్రియలు నా కుటుంబములో, నా జీవితంలో దయచేయించినాడని ఆయనకి స్తుతులు చెల్లించుదాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ దినాన నుండి ఈ క్రిస్మస్ ఆరాధన నుండి దేవా, ఇదిగో ఈ వర్తమానము నుండి నేను ఈ రోజు నుండి సంతోషముగా ఉంటాను. ప్రభువా, నా జీవితంలో సంతోషమును దాల్చేయము, నాకు నా అవసరతలన్నిటిని తీర్చమని అడిగి ప్రార్థించుచున్నాను దేవా. దేవా, నీకే వందనములను స్తోత్రాలు. ప్రభా, నీ యొక్క సహాయమును దయచేయమని అడిగి ప్రార్థించుచున్నాను దేవా. దేవా, నీకే వందనములను స్తోత్రాలు దేవా. నీకు ఆయనకు ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల దేవా, నీకే వందనములను స్తోత్రాలు చెల్లించుచున్నాం. గతించిన 2020వ సంవత్సరమును 23వ ఇదే దినాన దేవా మేమందరము క్రిస్మస్ ఆరాధన జరిగించుకునడానికి నీ కృపను చూపించావు. మరలా 2020 వంటి పరిస్థితులే ఈ 2021లో కూడా మేము ఎదుర్కొన్నాము ప్రభా. కానీ నీ దయ చొప్పున మమ్మలను సజీవుల లెక్కలో ఉంచి ఇదిగో ఈ 2021వ సంవత్సరం ఈ డిసెంబర్ నెల 23వ తేదీన కూడా నిన్ను ఆరాధించడానికి నీ కృపను చూపించారు ప్రభా. అందును బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు దేవా. నీ దైవదాసులను, నీ బిడ్డలను తీసుకుని వచ్చి చక్కని వర్తమానములను మీరు వినిపించారు ప్రభా. వినబడిన వాక్యమును బట్టి ఇదిగో మా హృదయాలను దేవా మార్చుకుని ఈ నూతన సంవత్సరములో రాబోచిన సంవత్సరములో సంతోషము సమాధానములో మేము ముందుకు కొనసాగడానికి మాకు సహాయమును దయచేయండి. ఎవరు ఏమి చెప్పినా, ఎవరు ఏమన్నా కూడా మేము వారి వేటిని పట్టించుకోకుండా వాటిని వేటిని వినకుండా దేవుడు నాకు తోడై ఉన్నాడు. నా కొరకు పుట్టిన నా రక్షకుడు నా పక్షముగా ఉన్నాడు. ఏ వ్యాధి కానీ, ఏ బాధ కానీ దేవా, ఏ శ్రమ కానీ నన్ను ఏమి చేయదని మేమందరం విశ్వాసముతో మరలా 2022వ సంవత్సరమునైనా క్రిస్మస్ మాసములో మేము నిన్ను ఆరాధించేవారుగా నిలబెడుతున్నందుకు నీకే వందనములు, స్తోత్రాలు ప్రభా. ఏ వ్యాధి రాకుండా, ఏ బాధ రాకుండా మా గ్రామమును, మా ప్రాంతములను దేవా, మా దేశముల ప్రపంచంలో ఉన్న వారందరిని కూడా నీవు కాచి కాపాడుచినందుకు నీకే వందనములు, స్తోత్రాలు ప్రభా. నీ యొక్క సహాయమును మీరు మాకు అనుగ్రహించినందుకు నీకే వందనములు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో ఈ యొక్క పనులన్నిటికీ సహకరించిన బిడ్డలందరిని దీవించమని అడిగి ప్రార్థించుచున్నాను ప్రభా. ఇదిగో ఎవరినైనా మరిచినట్లయితే వారిని కూడా ఆశీర్వదించండి, వారి కుటుంబాలను దీవించమని అడిగి ప్రార్థించుచున్నాను దేవా. ఇదిగో ప్రతి ఒక్కరిని దేవా నీ ఆశీర్వాదములను వారికి దయచేయమని అడిగి ప్రార్థన చేయించున్నాను దేవా. ప్రభా, ఇక్కడ ఉన్న చిన్న బిడ్డలను, యవనస్తులను, పెద్దవారిని, వృద్ధులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన ఆశీర్వాదములను మీరే దయచేయమని అడిగి ప్రార్థించుచున్నాను దేవా. ఇదిగో పలహారమును ఏర్పాటు చేస్తున్న దేవా, బిడ్డలను జ్ఞాపకము చేసుకున్న దేవా, వారి కుటుంబాలను ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. ఇదిగో ఈ క్రిస్మస్ పనులలో సహకరించిన దేవా ప్రతి ఒక్కరిని దేవా, సహోదరులను దేవా, ఇదిగో ప్రతి ఒక్కరిని సహోదరి మనులను దేవా
దేవా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని అడిగి ప్రార్థించుచున్నాను దేవా. దేవానికి వందనములు. ఈ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొని ఎవరైతే నీ సన్నిధానములను పాల్గొని ఉన్నారో ప్రభా, వారందరికీ నేను ఇదిగో నీ క్రిస్మస్ యొక్క నేను శుభములను వారికి దయచేసి ఆనందమును దయచేయమని అడిగి ప్రార్థించుచున్నాను దేవా. ఈ క్రిస్మస్ నాటి నుండి దేవా ఇదిగో వచ్చే క్రిస్మస్ నాటిలో నేను ఇదిగో సాక్షులుగా నిలబెట్టించినందుకు నీకే వందనములు. ఇదిగో బాలునికి లోకానికి వచ్చిన దేవా, ఇదిగో ఏ కుటుంబంలో అయితే ఇదిగో సంతోషము సమాధానము లేదు, ఈ క్రిస్మస్ దినాన్ని నీవు సమాధానమును అందించొచ్చినందుకు నీకే వందనాలు. ఇదిగో సమాధానమును ఆనందమును దయచేసినందుకు నీకే వందనాలు. గృహాలను దయచేసిన దేవా, అలాగనే ఇదిగో గర్భ ఫలములను మీరు అందించారు. నేను వివాహాలు జరిగించారు ప్రభా. ప్రయాణాల్లో మీరే తోడు ఉన్నారు దేవా, పనులలో మీరే తోడు ఉన్నారు ప్రభా. ఎవరు ఏ ఒక్క అంశము కొరకు నీ సన్నిధానములో ప్రార్థించుచున్నారు, ఈ క్రిస్మస్ ఆనందమును నాకు దయచేయమని ప్రార్థించు. వారి యొక్క అవసరతలను వారు ఎవరైతే తెలియచేయుచున్నారో ప్రభా, వారందరి విజ్ఞాపన ప్రార్థనలన్నిటినీ ఆలకించమని అడిగి ప్రార్థించుచున్నాను, నెరవేర్చమని అడిగి ప్రార్థించుచున్నాను ప్రభా. గొప్ప దేవా, ఇదిగో తిరిగి వెళ్ళొచ్చుండగా గృహముల వద్దకు నీ మార్గములు మీరే మాకు తోడుగా ఉండమని అడిగి ప్రార్థించుచున్నాను దేవా. నీ యొక్క సహాయమును అందించమని ప్రార్థించుచున్నాను దేవా. మరి ముఖ్యంగా ఇదిగో నీ జన్మదినము యొక్క వేడుకలలో పాల్గొన్న మా ఎల్లరికి కూడా నూతన ఆశీర్వాదములను మా ఎల్లరికి అనుగ్రహించమని త్వరగా రానున్న నశ్వరుడైన యేసుక్రీస్తు పేరిట వేడుకనిచ్చున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమునందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ శతం పరలోకమునందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మన దినారం నేడు మాకు దయచేయము, మరలా అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధము క్షమించము, మమ్మల్ని శోధనకెక్కిన తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవనావు తండ్రి, ఆమేన్. ప్రవేశ రక్తము చేయము అపవాదికులకులైన, ప్రవేశ రక్తము చేయము అపవాదికులకులైన, ప్రవేశ రక్తము సంపూర్ణ విషయము అపవాదికులంత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా.